గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఎప్పుడైనా మనం చూశామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక, ఓ గోరు ముద్ద. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు, చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మల స్వాలంబన కోసం, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలుతో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ, ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ, ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా. సీజన్ ముగిసేలోగానే రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండ, లాయర్లకు లానేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష. ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో ఆ ఆర్బీకే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా.